నమస్కారం తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. అమావాస్యను పురస్కరించుకొని బోయిన్పల్లి రిటైల్ కూరగాయల మార్కెట్లోని కనకదుర్గమ్మ ఆలయంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. రిటైల్ కూరగాయల మార్కెట్ చైర్మన్ మక్కల సత్యనారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ అన్నదాన కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా కనకదుర్గమ్మ ఆలయంలో మక్కల సత్యనారాయణ ప్రత్యేక పూజలు నిర్వహించి హోమం చేశారు. అనంతరం అన్నదాన వితరణ చేశారు. అన్నదాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఓల్డ్ బోయిన్పల్లి హ్యాట్రిక్ కార్పొరేటర్ ముద్ద నరసింహ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ ముద్ద నరసింహ యాదవ్ మాట్లాడుతూ అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదని, సాటి మనిషి ఆకలి తీర్చడంలో ఉన్న ఆనందం ఎందులో వెతికినా దొరకదని అన్నారు. రిటైల్ వెజిటబుల్ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి అమావాస్య రోజున మధ్యాహ్నం ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం చాలా గొప్ప విషయమని అన్నారు. ఈ సందర్భంగా మక్కల సత్యనారాయణ మాట్లాడుతూ దేశం రాష్ట్రం బాగుండాలని, ప్రజలు సుఖశాంతులతో వెలుగొందాలని అమ్మవారికి పూజలు చేసి హోమం నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రతి అమావాస్యకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తుండడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తుండడం ఆనందంగా ఉందని తెలిపారు. అమ్మవారి కృపా కటాక్షంతో ప్రజలు నిత్యం ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకొని ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. కనకదుర్గ ఆలయంలో ప్రతి అమావాస్యకు అన్నదానం చేసేందుకు తగిన సహాయ సహకారాలు అందిస్తున్న ఆలయ కమిటీ సభ్యులకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ అన్నదాన కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కర్రెజంగయ్య, బుర్రి యాదగిరి, బాలరాజు, బోయిన్పల్లి రిటైల్ కూరగాయల మార్కెట్ ప్రెసిడెంట్ మక్కాల అశోక్, వైస్ చైర్మన్ రమేష్, ప్రధాన కార్యదర్శి నిమ్మకాయల నర్సింగ్, మల్కాజ్గిరి బీజేవైఎం డిస్ట్రిక్ట్ కన్వీనర్ మక్కాల నరసింగరావు, కార్యదర్శి మక్కాల నరసింగరావు మరియు తదితరులు పాల్గొన్నారు. ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్.